అందరికీ నమస్కారం. నా పేరు శ్రీను. ఒకప్పుడు క్యారేజ్‌కి, ఇప్పుడున్న తలబాతుకి ఈ వీడియోలో డిఫరెన్షియేషన్ ఏంటో చూద్దాం. ఒకప్పుడు క్యారేజ్‌లో పనిచేసేవారు ప్రతి ఒక్క డ్రైవరు ప్రాఫిట్‌ని ఆర్జించేవారు. ఇప్పుడు తలబాతులో ఎందుకు ప్రాఫిట్స్ రావడం లేదో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. క్యారేజ్‌లో నేను కూడా పనిచేశాను. 1 ఇయర్, 1 ½ ఇయర్ దాకా పనిచేశాను. 1 ½ ఇయర్‌లో నాకు సర్వీస్ డబ్బులు ఇచ్చారు. తర్వాత జీతం 275 దినాలు జీతం ఇచ్చారు. 12 గంటల డ్యూటీ. ఇప్పుడున్న తలబాతులో ఎందుకు ఆ ప్రాఫిట్స్ రావడం లేదు? ఎక్కడ లోపం జరుగుతుంది? ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. క్యారేజ్‌లో నేను నేను జాయిన్ అయిన టైంలో నాకు బేసిక్ సాలరీ 275 దినాల జీతము, 12 గంటల డ్యూటీ, ఆఫ్టర్‌నూన్ 12 నుంచి నైట్ 12 దాకా. కంపెనీయే ప్రొవైడ్ చేసింది వెహికల్, కంపెనీయే ప్రొవైడ్ చేసింది పెట్రోల్ కార్డ్. టైమ్ టు టైమ్ లాగిన్ చేసుకోవడం, టైమ్ టు టైమ్ లాగౌట్ కొట్టుకోవడం. ఆర్డర్లు ఎన్ని వస్తే అన్ని ఆర్డర్లు చేయడం, టార్గెట్ అవన్నీ ఏం లేదు. తర్వాత ఉండగా ఆర్డర్లు అనేటివి ఇంక్రీజ్ అవడంతో కంపెనీ అనేది ఫర్ ఆర్డర్కి 1 KD పెట్టడం, తర్వాత ప్రతి ఒక్క డ్రైవర్ని ప్రాఫిట్ పొందడం చూసాం. ఒక డ్రైవర్ వచ్చి మినిమం 400 నుంచి 700 ఆర్డర్లు వేసేవారు. 400 దినార్ల నుంచి 700 దినార్లు. బండి, పెట్రోల్ కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తూ ఉండింది. ప్రజెంట్ చూస్తే ఈ తలబాద్ అనేవారు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల ఈ ప్రాఫిట్స్ని ఈ సబ్ కాంట్రాక్ట్ కంపెనీలు తినేస్తున్నాయి. ఇవి తెలుసుకోకుండా మన వాళ్ళు ఆర్డర్కి 1 KD వస్తుంది, ఆర్డర్కి 1 KD వస్తుంది. పర్ డే ఒక 15 ఆర్డర్లు వచ్చినా కూడా మంత్లీ ఒక 30 డేస్ వర్కింగ్ డేస్ అని చెప్పుకొని మన వాళ్ళు 450 అని చెప్పుకొని 450 ఆర్డర్స్ అంటే 450 దినార్స్ అంటే ఇంచుమించు 1,20,000 అని చెప్పి 1,50,000, 1,50,000లో 50,000 ఖర్చులు పోయినా కూడా ₹1,00,000 మిగులుతుందని కానీ గుడ్డిగా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా తెలుసుకోకుండా కువైట్ ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, కువైట్లో ఏ విధంగా వేసవి ఎండాకాలంలో ఎంత వేడి ఉంటుంది, చలికాలంలో ఎంత చలి ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోకుండా గుడ్డిగా ఇక్కడికి వచ్చి చాలా మంది మోసపోతున్నారు. ఆ వీసా కూడా ఎట్లాంటి వీసా మీద వస్తున్నారంటే అది స్మాల్ కంపెనీలో అంటే మస్నా సగీరా వీసా మీద వచ్చి ఇక్కడే స్టక్ అయిపోయి ఏం చేసుకోలేక, ఆ కంపెనీ వాళ్ళని తిట్టలేక, ఇంటికి పోలేక నలిగిపోతున్నారు. బండి మన మీదనే భారం పెట్టేసి ఇంచుమించు బండికి రెంటే 120 KDల నుంచి 130, 150 KDల వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు. పెట్రోల్కి మినిమం చలికాలంలో ఒక 60 KDలు అయినా కూడా వేసవి కాలంలో కనీసం 100 KDలు దాటిపోతుంది పెట్రోల్కి మాత్రమే. తర్వాత ఈ మెయింటెనెన్స్, ఆయిల్ సర్వీస్ మినిమం మనం ఒక 500 ఆర్డర్లు వేస్తున్నామంటే 2 సార్లు సర్వీస్ చేయిందే కాని పని. తర్వాత ఈ బ్రేక్ ప్యాడ్ సర్వీస్ కానీ లేకపోతే కారు మెయింటెనెన్స్ మినిమం మంత్లీకి ఒక 40 KDలు పెట్టుకున్నా కూడా ఇయర్లీ ఎంత అవుతుందో మీరే లెక్క చేసుకోండి. ఇవన్నీ తెలుసుకోకుండా ఊరికే గుడ్డిగా ఇక్కడికి వచ్చి వీళ్ళ చేతుల్లో నలిగిపోతున్నారు డ్రైవర్స్ అందరూ కువైట్లో. ఇలాంటి తప్పు మీరు కూడా చేయకూడదని చెప్పి ఈ వీడియో చేయడం. రావచ్చు, బట్ అయితే మీరు మినిమం సాలరీ, బేసిక్ సాలరీ ఒక 200 నుంచి 250 దినాలు బేసిక్ సాలరీ పెట్టుకొని 8 hours డ్యూటీ పెట్టుకొని ఇక్కడికి వస్తే మంచి లైఫ్ ఉంటుంది. ఇక్కడ ఈ తలబాతులోకి వచ్చిన తర్వాత మీకు బ్యాచ్ల వైజ్ అంటే ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్కి షిఫ్ట్లు వదులుతారు. 4 బ్యాచ్ నుంచి 5, 6 బ్యాచ్కి షిఫ్ట్లు వదలరు. ఒకవేళ పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే మీకు ఆ రోజు డ్యూటీయే ఉండదు, ఇంటి దగ్గర పనుకోవాలి. ఈ పర్ఫార్మెన్స్ సరిగా లేదని చెప్పి మీ దగ్గర మళ్ళీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం, మీ దగ్గర డబ్బులు కట్ చేసుకోవడం, తర్వాత ఫేక్ GPS వాడుతున్నారని చెప్పి మీ దగ్గర డబ్బులు కట్ చేసుకోవడం, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు కువైట్కి ఫుడ్ డెలివరీ చేయాలనుకుంటే తలబాతుకి కానీ డెలివరీకి కానీ కితాకు రాకండి. ఏవైనా బయట సింగిల్ రెస్టారెంట్కి సంబంధించిన వాటిల్లో 8 hours కానీ 10 hours కానీ ఉంటే ఒక మినిమం 200 నుంచి 250 దినార్లు బేసిక్ సాలరీ ఉండేట్టుగా చూసుకొని కంపెనీ అకామిడేషన్ పెట్టుకొని ఫుడ్ మీద పెట్టుకునే ప్రాబ్లం ఉండదు. మినిమం 200 మిగులుతుంది. ఈ తలబాతులోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ 400, 500, 1000 దినార్లు వస్తుందని చెప్పి గుడ్డిగా వచ్చేసి ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే ప్రతి ఒక్క డ్రైవరు. నేను పడ్డాను కాబట్టి నేను చూసి మీకు చెప్తున్నాను. నేను ఆల్రెడీ పడి ఆ ఫుడ్ డెలివరీ వద్దు,
ఏమన్నా బయట మంచి వర్క్ చేసుకున్నాం 8 అవర్స్ డ్యూటీ ఉండేదని చెప్పి బయట కొట్టించుకొని నేను కూడా ఇప్పుడు బయట చేసుకున్నాను 8 అవర్స్ డ్యూటీ చేసుకొని 250 దినాలు జీతం వస్తుంది. 8 అవర్స్గా ఫుడ్ డెలివరీకి వచ్చే ముందర చాలా జాగ్రత్త పడి రావాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఎందుకంటే ఆడ గుడ్డిగా ఎవరినో నమ్మి మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ ఎంత వస్తుంది శాలరీ అని చెప్పి వాళ్ళకి వచ్చేది పక్కన పెడితే మనకి ఎంత వస్తుందో క్లియర్గా తెలుసుకుంటే 200 నుంచి 250 దినాలు కూడా రాదు ఫ్రెండ్స్. 14 గంటలు డ్యూటీ చేసినా కూడా 200 నుంచి 250 మనకు వచ్చేదేమో 400 500 వస్తుంది. బట్ అయితే కార్ మెయింటెనెన్స్కి ఒక 100 నుంచి 150 కేడీలు ఖర్చు అయిపోతుంది. పెట్రోల్కి 70 నుంచి 100 దినాలు ఖర్చు అయిపోతుంది. ఇంచుమించు మనం వచ్చే జీతంలో హాఫ్ శాలరీ మనకు కనపడకుండా పోతుంది. ఇది తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చేస్తారు. దరిద్రంగా ఒక ట్రాఫిక్ సిగ్నల్ కానీ ఒక రెడ్ సిగ్నల్ కానీ కొట్టిందా 150 కేడీలు అక్షరాల 150 కేడీలు ఆడి కథం. మీకు ఇంకా బై మిస్టేక్ సిటీ సైడ్ వెళ్ళినారనుకో ట్రాఫిక్ అనేది విపరీతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సిటీ సైడ్కి పోయినారనుకో బై మిస్టేక్ ఆర్డర్ కనపడి మీరు డెలివరీ చేసి వచ్చేలోపు మీకు ఖచ్చితంగా ఒక నో పార్కింగ్ ఏరియా అని చెప్పి 15 కేడీలు ఖచ్చితంగా వేసేస్తుంటాడు. ఒకవేళ మీకు తెలియకపోతే మీ ఫ్రెండ్స్ని అడిగి ఫోన్ చేసి కనుక్కోండి ఇక్కడ ట్రాఫిక్ ఫైన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎంత ఉంటాయి. మంత్లీ కనీసం తలవాద్ డ్రైవర్లు 20 నుంచి 50 కేడీలు ఖచ్చితంగా కడతారు. 99% యాక్సిడెంట్లు ఫ్రెండ్. సరిగా ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవింగ్ సరిగా రాక కింద మీద పడి అన్నీ నేర్చుకొని 1 year లోపు వచ్చేలోపు మనం సెట్ అవుదాం అనుకునే టైంకి ఏదో ఒకటి జరుగుతుంది. ఇవన్నీ పెట్టుకొని నాకు తెలిసి ఈ డెలివరీ ఫీల్డ్కి వచ్చే బదులు ఏమైనా వర్క్ నేర్చుకొని ఫోటోషాప్కి సంబంధించి ఫోటోషాప్ ఎక్సెల్ కానీ లేకపోతే సీసీ కెమెరాల టెక్నీషియన్ వర్క్ కానీ ఏదో ఒక వర్క్ నేర్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత షూన్ మీద వచ్చినా కూడా మీరు మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. వేస్ట్ చేసుకోకుండా టయాన్ని ఈ డెలివరీలోకి వచ్చి లైఫ్ని చాలా మంది, ఒకరనే కాదు ఫ్రెండ్స్, చాలా మంది మన తెలుగు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదొక దరిద్రం. ఇంకొకటి అడ్రస్ అనేది, ఈ సివిల్ ఐడి అడ్రస్ పోయిందా ఎవరన్నా పట్టుకోవాలనుకుంటే వాడికి మళ్ళీ పైసలు ఇచ్చుకోవాలి. మీ ఓన్గా తెక్క తీసుకొని ఇవన్నీ చేసుకోవాలంటే కాని పని. ఒకవేళ వాడు అడ్రస్ వేసినాడా 1 or 2 months ఉంటుంది, లేకపోతే 1 year ఉంటుంది, అది ఎగిరిపోతుంది. మళ్ళీ ఇదే ప్రాసెస్. అకామ కొట్టుతానే ఈ సివిల్ ఐడి కానీ వేసుకోకపోతే మళ్ళీ ఇది ఒక తలకాయ నొప్పి. ఫ్రెండ్స్, షూన్లో వచ్చేటప్పుడు ఈ డెలివరీ ఫీల్డ్కి వచ్చేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించి రాండి ఫ్రెండ్స్. ఎందుకంటే కువైట్ సిచ్యువేషన్ సరిగా లేదు. కువైట్ అనే కాదు ఫ్రెండ్స్, గల్ఫ్లో ఎక్కడైనా ఫుడ్ డెలివరీ సరిలేదు. ఎందుకంటే ఈ తలబాద్ అనే కంపెనీ కువైటీలకి సబ్ కాంట్రాక్ట్ చేయడం వల్ల ఈ సబ్ కాంట్రాక్ట్ కంపెనీలు ఇండైరెక్ట్గా డ్రైవర్స్ యొక్క ప్రాఫిట్స్ని తినేస్తున్నాయి. మీ వెహికల్ మీ బండి మీ పెట్రోల్ పెట్టుకొని మీరు ఎక్కడన్నా బయట చేసుకున్నా కూడా కనీసం 300 నుంచి 400 కేడీలు ఈజీగా వస్తాయి. ఇక్కడికి వచ్చి 14 గంటలు డ్యూటీ చేసి సరిగా తినక ఇంటి దగ్గర తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడికి రావడం వేస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చే ముందర నాకు తెలిసి ఏమైనా వర్క్ నేర్చుకొని వస్తే మంచి లైఫ్ ఉంటుందని నా అభిప్రాయం. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలతో కలుసుకుందాం.